తత్వం బోధపడదంటారు. అధికారంలో ఉండగా విర్రవీగిపోయారు. తన నియోజకవర్గాన్ని ఓ సామ్రాజ్యంగా భావించారు. ప్రతిపక్ష నేతకు ప్రవేశం లేకుండా చేసే క్రమంలో అంగళ్ళులో దాడులకు తెగబడ్డారు. కానీ సాధారణ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. దీంతో ఆ వైసీపీ పెద్దకు ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమవుతోంది. అప్పుడు అలా ఎందుకు చేశానా అని మదన పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ ఓటమితో తన పరిస్థితి తలకిందలైందనే బాధ ఆ నేతలో కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? వైసీపీ అధికారంలో ఉండగా చిత్తూరు జిల్లా పొంగునూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి చెలరేగిపోయారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ నేత ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగాలేదట. అధికారంలో ఉండగా చెలరేగిపోయినా ఈ పొంగునూరు పెద్దకు ఇప్పుడు స్ట్రగుల్ మొదలైందనే టాక్ నడుస్తోంది. ఆనాడు ఈ నేత అనుసరించిన ఫార్ములానే నేడు అమలు చేసేందుకు బాధితులు మొగ్గు చూపుతున్నారని వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు మొదలైందని వినిపిస్తోంది. కాలం నేర్పుతున్న గుణపాఠంతో ఈ నేత టెన్షన్ పడుతున్నారట. ఎమ్మెల్యేగా నెగ్గిన పొంగునూరులో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియక దాక్కునే పరిస్థితి దాపురించిందని అంటున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటారు. ఇదే పరిస్థితి ఇప్పుడు పొంగునూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురవుతోందని వినిపిస్తోంది. అధికారంలో ఉండగా 5 ఏళ్లు కన్నుమిన్ను కానకుండా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. విపక్షంపై దాడులు, విధ్వంసానికి తెగబడ్డారనే విమర్శలు ఉన్నాయి. విధ్వంసం విషయంలో వైసీపీ అధినేత జగన్ కంటే ఈ నేతే ఆరాకులు ఎక్కువ చదివారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రశ్నిస్తే కేసు, ఎదిరిస్తే వేటు అనే విధంగా ఆటవిక రాజ్యాన్ని తలపించేలా ఈ నేత ఏలుబడి సాగింది. పొంగునూరులో మత్స్య న్యాయమే రాజ్యవేలిందనే వాదనలో ఉన్నాయి. ఈ నేత అరాచకాలను ప్రశ్నించేందుకు బయలుదేరిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కేడర్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలోనే కొందరు సైకిల్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఫ్యాన్ పార్టీ కేడర్ విధ్వంసం సృష్టించిన పోలీసులు మిన్నకుండిపోయారనే వాదనలో ఉన్నాయి. విధ్వంసం దారుణ దహనకాండకు దారితీసింది. నిందితులను విడిచిపెట్టి బాధితులపై కేసులు పెట్టి జైలుకు పంపిన పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందనే వాదనలో ఉన్నాయి. ఈ ఘటనపై టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డితో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై 12 కేసులు నమోదయ్యాయి. అందరిపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టి జైలుకు పంపి వేధించారు. అప్పట్లో చంద్రబాబు జైల్లో బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత ఈ కేసులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం బాధితులకు కూడా బెయిల్ వచ్చింది. 5 ఏళ్లలో 1000 మందిపై వివిధ రకాల కేసులు నమోదయ్యాయి. పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఏకపక్షంగా బాధితులపైనే కేసులు పెట్టి వేధించడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పాలన పోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ నేత అరాచకాలపై యుద్ధం మొదలైంది. వారెలా ఉంటుందో అనే టెన్షన్ నెలకొంది. పెద్దిరెడ్డి బాధితులంతా ఏకమవుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ అరాచకంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారనే టాక్ ఉంది. పెద్దిరెడ్డి ఫార్ములానే అనుసరించే ప్లాన్ లో ఉన్నారని వినిపిస్తోంది. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి ఈ విషయాన్ని గ్రహించి నడుచుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న వాదనలో ఉన్నాయి. గతంలో ఈ నేత చెప్పిన పాఠాలే ఇప్పుడు గుణపాఠం నేర్పుతున్నాయి. పెద్దిరెడ్డి పొంగునూరు వస్తే అడ్డుకుంటామంటూ టీడీపీ, జనసేన శ్రేణులు, ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన ఈయన పచ్చి నియంతలా వ్యవహరించారనే విమర్శలను మూటగట్టుకున్నారు. సీఎం జగన్ కేబినెట్ లో అధిక ప్రాధాన్యత ఉండటంతో ప్రతిపక్షాలను అణిచివేయటమే కాక ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. నియోజకవర్గంలో ఈ నేతకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ప్రజలు, ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఉండేది. పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్న రీతిలో సాగింది పాలన. గత 5 ఏళ్లలో పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలంటే పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి అడ్డుకునేవారు. పలు సందర్భాల్లో తెలుగుదేశం శ్రేణులతో పాటు ఈ నేత వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. అలాగే భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. అడుగడుగున అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశాయి. గతంలో ఈయన ఇంటిపై ఫ్యాన్ పార్టీ అల్లరి మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నాయి.
పెద్దిరెడ్డి సొంత మండలం చదువు ఎర్రాదివారిపల్లిలో రామచంద్ర యాదవ్పై దాడి జరిగింది. 17 వాహనాలను ధ్వంసం చేసి 4 కార్లను కాల్చివేశారు. పోలింగ్ రోజైతే ఏకంగా టీడీపీ ఏజెంట్లనే కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఈ అరాచకాలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానాలు ఉండేవి. మరోవైపు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ముందే నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విధంగా పొంగునూరు నియోజకవర్గం రాష్ట్రంలోని అరాచకాలకు పరాకాష్ఠగా మారింది. పెద్దిరెడ్డి ఆదేశిస్తే అధికారులు ఆచరించారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. పొంగునూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గట్టి పోటీ ఇచ్చినా పెద్దిరెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం చేతిలో ఓడి గెలిచినంత పనైంది. ఈ పరిణామాలతో టీడీపీ, జనసేన శ్రేణుల్లోనే కాకుండా పెద్దిరెడ్డి బాధిత వర్గంలో మనోధైర్యం పెరిగింది. అప్పుడు పడిన బాధలు, అవమానాలు గుర్తుకొచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచాక పెద్దిరెడ్డి పొంగునూరుకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్నాయి. అడ్డుకోవాలని ప్లాన్ చేశాయి. పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు, పార్టీ శ్రేణులు విషయాన్ని ఈ నేత దృష్టికి తీసుకువెళ్లాయి. దీంతో తన సొంత నియోజకవర్గం పొంగునూరు పర్యటనను ఆ రోజు వాయిదా వేసుకున్నారు. అయినా సరే ఇక్కడకు చేరుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పొంగునూరుకు వస్తే అడ్డుకుంటామని మెయిన్ రోడ్డుపై బైఠాయించాయి. పెద్దిరెడ్డి వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. ర్యాలీ సమయంలో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులకు చితకబాదిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరికొందరు నేతలు పెద్దిరెడ్డి ఇంటి ముందు నిలబడి బయటకు రావాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఎంత నిలువరించినా వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వైసీపీ పాలనలో తమపై కేసులు పెట్టి కుటుంబాలను రోడ్డున పడేశారంటూ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా వాసులు చేపట్టిన సైకిల్ యాత్రపై పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశాయి. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి ఫార్ములానే కూటమి పార్టీల నేతలు అనుసరిస్తున్నాయనే వాదనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని పొంగునూరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయనే టాక్ ఉంది. పొంగునూరులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.